Hi guys, అందరికి వెల్కమ్ బ్యాక్ ఫర్ సీక్వెల్ సిరీస్ డే 7 అబౌట్ జాయిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సీక్వెల్. సో ఇక్కడ జాయిన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఒక టేబుల్ని ఇంకొక టేబుల్తో జాయిన్ చేయడం అనమాట. ఇది ఒక టేబుల్తోనే కాదు, అట్లా సిరీస్ ఆఫ్ టేబుల్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళి డేటాని తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడ ఎందుకు స్టార్ట్ అయింది అంటే నార్మలైజేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. నార్మలైజేషన్ ఉండడం వల్ల టేబుల్స్ అన్నవి బ్రేక్ అయిపోతాయి ముక్కలు కింద. ఇప్పుడు డేటా ఉంది, ఇప్పుడు ఇది ఎంప్లాయీస్ రిలేటెడ్ డేటాయే కదా ఇదంతా. ఇది మొత్తం ఎట్లా ఉందంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డెసిగ్నేషన్, ఇంటి పేర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు. తర్వాత బోనస్ టేబుల్ సెపరేట్గా ఉంది, వీడికి బోనస్ వచ్చిందా రాలేదా, రమేష్ అన్న అతనికి రమేష్కి అట్లా వచ్చిందా రాలేదా అన్నట్టుగా. ఓకే, సో ఇప్పుడు ఇలా ఎందుకు బ్రేక్ చేయాలి? ఇదంతా ఒక దాంట్లోనే పెట్టచ్చు కదా. ఇదంతా ఇప్పుడు ఈ రెండే టేబుల్ కాదు, నేను మీకు చెప్తుంది ఈ 2 టేబుల్స్ ఉన్నాయి, ఇంకొక 4-5 టేబుల్స్ ఉండొచ్చు మొత్తం ఎంప్లాయీస్ డేటా అంటే కదా. సో అదంతా కలిపి ఒక పెద్ద టేబుల్లోనే పెట్టుకోవచ్చు కదా. ఎందుకని అలాగా సెపరేట్ చేసి మళ్ళీ జాయిన్స్ ఇవన్నీ ఎందుకు అంటే, సో చెప్పాలి అంటే నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే టేబుల్స్ అన్నింటినీ ముక్కల కింద బ్రేక్ చేయడం. ఒక పెద్ద టేబుల్ మనం అనుకున్నట్టు ఎంప్లాయీస్ డేటా అంతా ఒక పెద్ద టేబుల్ కింద ఉంటే దాన్ని ఇట్లా స్మాల్ టేబుల్స్ కింద బ్రేక్ చేసి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు రిడెండెన్సీ అంటాడు. రిడెండెన్సీ అంటే రిపిటేషన్, లైక్ ఒకటే డేటా మల్టిపుల్ టైమ్స్ స్టోర్ అవ్వడం. ఇప్పుడు ఇంకొక రో తీసుకుందాం అండి, వీడి పేరు ఏదో ఓకే అనుకున్నాం. వీడి కూడా ఇక్కడ లేదు, బోనస్ గురించి ఇక్కడ ఉంది. ఇందాక చెప్తున్న ఎగ్జాంపుల్కి కొంచెం అర్థం కాకపోవచ్చు, సో ఇది ఒక కొత్త టేబుల్లో తీసుకున్నాం, అది అలాగే ఉంచుతాం ఎందుకంటే అది నెక్స్ట్ కంటిన్యూషన్కి వాడడానికి ఉంటుంది జాయిన్స్లో. సో ఇది ఒక కొత్త టేబుల్ కింద తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, సపోజ్ టీమ్స్ అన్నవి ఇట్లా ఐపీఎల్ టీమ్స్ ఏమన్నా ఉన్నాయనుకుందాం. సో వీళ్ళు ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాలం కాదు. సపోజ్ ఇట్లా ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, సో హెడ్ కోచ్ సిఎస్కేకి ఎవరో సమ్ ఏఎన్ పర్సన్ ఉన్నారు, ఆయన ఇండియా నుంచి అనుకో. సో అదే హెడ్ కోచ్ వేరే సీజన్లోనే ఎక్కడో సపోజ్ అనుకోండి, అట్లా స్టోరేజ్ ఉందనుకోండి, లేకపోతే అదే సీజన్లో అనుకోండి ఎంఐకి కూడా ఆయన హెడ్ కోచ్ అనుకో. ఓకే, అవ్వదు బట్ హైపోథెటికల్ సిచ్యువేషన్ అట్లా అనుకుందాం. సో బి ఇక్కడ సపోజ్ ఇతను న్యూజిలాండ్ అతను, సో బి ఇక్కడ న్యూజిలాండ్ అతను. సో ఇక్కడ చూస్తే ఇది రిడెండెన్సీ ఎలా అవుతుంది అంటే, ఇక్కడ ఇండియా ఇక్కడ మీకు చిన్న లెటర్సే కదా అని మీకు అంత ఏం అనిపించకపోవచ్చు, బట్ యాక్చువల్లీ డేటా ఇలా అయితే ఉండదు కదా. సో రిడెండెన్సీ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇక్కడ అదే డేటా ఉంది, ఇక్కడ ఇదే డేటా ఉంది, ఎన్నిసార్లు ఇట్లా రాస్తారు. సో ఇలా ఇంకొక 10 టీంలు ఉన్నాయనుకో, ఆ 10 టీంలకు కూడా ఇతనే హెడ్ కోచ్ అనుకో. సో ఇది నేను 2 కాలమ్సే రాశాను. ఈయన గురించి చెప్పాలంటే ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ఈయన కెరియర్ ఎంత, సో ఇతను 155 మ్యాచెస్ ఆడాడు, ఇంత స్కోర్ చేశాడు, ఇదంతా. సో అదంతా ఇక్కడ ఒక రోలో ఉంటుంది, ఈ రోలోనే కూడా ఉంటుంది, ఎందుకంటే అతనే సేమ్ హెడ్ కోచ్ కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే, దీన్ని బ్రేక్ చేస్తారు ఇట్లా, ఇది ఒక టేబుల్ కింద బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి దీనికి ఒక కామన్ కాలం ఐడి పెడతారనమాట, హెడ్ కోచ్ ఐడి 1. ఇప్పుడు ఈ ఏ ఇండియా అన్న అతనికి హెడ్ కోచ్ ఇతను ఒకటే కదా. సో ఏ అన్న అతనికి 1 అన్న ఐడి ఇస్తే, ఇక్కడ మనం అనుకున్న ప్రకారం సిఎస్కేకి అతనే కాబట్టి సిఎస్కే దగ్గర 1 ఈ టేబుల్లో, ఎంఐకి కూడా అతనే కాబట్టి ఎంఐ దగ్గర 1. సో తర్వాత ఏమన్నా హెడ్ కోచ్ ఇక్కడ 2 అని ఇచ్చుకుంటే ఇతను 2, ఎస్ఆర్హెచ్ కూడా ఇతనే కాబట్టి 2. సో ఇక్కడ ఏమవుద్ది అంటే, ఈ టేబుల్లో ఇంకా ఎడిషనల్గా వీళ్ళని 2 సార్లు స్టోర్ చేయడం అవసరం లేదు, ఇది తీసేయచ్చు. సో ఇక్కడ ఏమవుద్దంటే 2 రికార్డులే స్టోర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో డేటా అన్నది తక్కువ స్టోరేజ్ చేసుకోనికి అవుతుంది. చూసారా, ఇట్లా చేయడం వల్ల నేను ఇంత ఒక 4 రికార్డ్స్ తీసుకొని చెప్తేనే మీకు ఒక 2 రికార్డ్స్ తగ్గించగలిగాను, రైట్. సో అదే ఇప్పుడు కలిసి ఉంటే ఈ ఏబి అన్నది ఇక్కడ వస్తుంది, బీబీ అన్నది ఇక్కడ వస్తుంది. సో ఇలా ఎంత డేటా పోతుంది చెప్పండి, ఐ మీన్ స్టోరేజ్ ఎంత పోతుంది, రైట్. సో అందుకని ఈ రిడెండెన్సీ కాన్సెప్ట్ అనేది బ్రేకేజ్ అన్నది తెచ్చారు. సో ఈ నార్మలైజేషన్ గురించి ఎప్పుడైనా తర్వాత ఒక సిరీస్ సెపరేట్గా చేస్తాను. దీనిలో టైప్స్ ఆఫ్ నార్మలైజేషన్స్ ఉంటాయి, అంటే రూల్స్ అనమాట. ఒక్కొక్క నార్మలైజేషన్లో టేబుల్ని ఎలా బ్రేక్ చేయాలి అట్లా. ఫస్ట్ నార్మలైజేషన్ నుంచి మెయిన్గా 3.54 4th నార్మలైజేషన్ వరకు తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత 5th కూడా ఉంటుంది అనుకుంటా. సో అక్కడ వరకు చూద్దాము, ఇప్పుడు కాదు, అదొక సెపరేట్ సిరీస్లో చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రిడెండెన్సీ నార్మలైజేషన్ గురించి చూసాం కాబట్టి జాయిన్స్. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ఇందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, బట్ ఈడెవడో ఒక అడిషనల్ ఎంప్లాయీ ఉన్నాడు, సేమ్ అట్లానే. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక ఎంప్లాయీ తీసుకుందాం, సపోజ్ వేరే ఎంప్లాయీ ఎవడో హరీష్ అనుకుందాం, ఈడెవడో క్లీనర్ అనుకుందాం. ఓకే,
సో ఇది టేబుల్, ఈ కాలం మర్చిపోండి, ఇంకా 1 2 3 కాలం మర్చిపోండి. సో ఇక్కడ ఈ టేబుల్లో కామన్గా ఉన్న రికార్డ్స్ అయితే ఈ 5 ఈ 6 ఓకే. ఇక్కడ అడిషనల్గా ఒక రికార్డ్ ఉంది, ఇక్కడ అడిషనల్గా ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు అనమాట. ఓకే, ఇది కూడా హైపోథెటికల్లే యాక్చువల్లీ. ఈ క్లీనర్కి బోనస్లో గట్రా ఏముండవు, అందుకే ఈ క్లీనర్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. సో అలా అలా అనుకోండి. అలాగే ఇతను ఈ కంపెనీలో ఎంప్లాయీ కాదు, ఇతనే మెయిన్ కీ రోల్ అనుకుందాం. సో అందుకే ఇతను బోనస్లో కూడా ఉన్నాడు, ఎంప్లాయీ టేబుల్లో లేడు, ఇతను కేహెచ్ఎంటీ అన్నారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ఎంప్లాయీ టేబుల్, ఇది బోనస్ టేబుల్. ఓకే, ఈ రెండింటికి మధ్య కామన్ రికార్డ్స్ ఉన్నాయి కదా, 6 రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి కదా, 6 రికార్డ్స్ ఇక్కడ, ఒక రికార్డ్ ఇక్కడ, ఒక రికార్డ్ ఇక్కడ. ఇది ఇన్నర్ జాయిన్ గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్. సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే ఈ 6 రికార్డ్స్ని మాత్రమే బయటకి ఇస్తుంది. ఇన్నర్ అంటే రెండింటిని కలగలిపిన మాత్రమే, ఈ సెపరేట్ది నాకు అనవసరం, ఈ ఒకడు బయట వాళ్ళిద్దరిని నాకు అనవసరం, వీళ్ళిద్దరిలో కామన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్నర్ జాయిన్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ 2 టేబుల్స్ని కలిపితే మనకి ఎవరు బోనస్కి ఎలిజిబుల్ అయ్యారు, ఎవరు బోనస్కి ఎలిజిబుల్ అవ్వలేదని తెలుస్తుంది. అవునా, రైట్. సో ఏ ప్రోగ్రామర్ బోనస్కి ఎలిజిబుల్ అవుతున్నాడా, ఈ కే రమేష్ అన్న అతను, లేదా అవ్వలేదా అంటే ఈ రెండింటిని కలిపితే, ఈ 2 టేబుల్స్ని ఇట్లా జాయిన్ చేస్తే, ఈ విడిపోయిన టేబుల్స్ని, ఈ డేటా కూడా మనకు తెలిసి ఇట్లా మెయిన్ టేబుల్ అవుతుంది. ఇది అవునా, ఇట్లా అవుతుంది. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది, ఓకే కే రమేష్ అన్న అతను బోనస్కి ఎలిజిబుల్, రైట్ అన్నది తెలుస్తుంది. సో దీన్ని జాయిన్ చేయాలి అంటే మెయిన్గా దేని మీద జాయిన్ చేయగలుగుతారు, ఈ రెండింటి మధ్యన కామన్గా ఏమన్నా తెలిస్తే, ఇప్పుడు మీరు కే రమేష్ అన్నది చూస్తే ఇక్కడ కూడా కే రమేష్ ఎత్తుక్కుంటే ఇక్కడ ఉన్నాడు కే రమేష్. సో ఈ 2 కాలమ్స్ బేసిస్ మీదే ఈ రెండింటిని కలపగలుగుతున్నారు. అవునా, ఈ కాలమ్స్ లేవనుకోండి ఈ టేబుల్లో, ఎలా ఎతుకుతారు, ఈ రికార్డ్ని ఎలా ఎతుకుతారు ఇక్కడ కదా, సేమ్ అలాగే ఎస్క్యూఎల్ కూడా ఎతకలేదు. సో ఈ రెండు కాలమ్స్ బేసిస్ మీద జాయిన్ జరుపుతున్నారు అనమాట. ఎలా రాస్తారంటే దీనికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే మీ ఫస్ట్ టేబుల్ పేరు ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ ఇన్నర్ జాయిన్ అయినా రాయొచ్చు, జస్ట్ జాయిన్ అయినా రాయొచ్చు. ఇన్నర్ జాయిన్కి స్పెసిఫికల్లీ ఎట్లా అయినా మెన్షన్ చేయొచ్చు, జస్ట్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్. మీకు ఇంకో టేబుల్ పేరు ఏంటి, బోనస్ కదా, బోనస్ ఆన్ కండిషన్ పెట్టాలి. ఆన్ అంటే దేని మీద జాయిన్ చేయబోతున్నారు, ఏ కాలమ్స్ బేసిస్ మీద, దేని మీద ఎతకబోతున్నారు, ఈ 2 కాలమ్సే కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈక్వల్గా ఉన్న చోట వెళ్ళి తెచ్చుకుంటారు. అంటే ఈ కే ఎక్కడ ఉంది ఫస్ట్ ఇది చూస్తారు, తర్వాత రమేష్ ఉన్నాడా, సో దాన్ని బట్టి తెచ్చుకున్నారు కదా. సో రెండింటిని మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ ఎంప్లాయీ దానికి ఈఎన్ ఒక ఎలియాస్ పెట్టుకోండి, బోనస్కి బిఎన్ ఒక ఎలియాస్ పెట్టుకోండి. యాజ్ అని రాయక్కర్లేదు, జస్ట్ ఇట్లా స్పేస్ ఇచ్చి మీరు ఆ డిజిట్ నెంబర్ పెట్టుకుంటే సరిపోతుంది లెటర్. సో ఈ డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, అక్కడికి వెళ్ళాక బీ డాట్ ఫస్ట్ నేమ్ అవ్వాలి కదా ఫస్ట్. ఈ కాలమ్స్ ఈక్వల్ అయ్యాక నువ్వు నెక్స్ట్ చెక్ చేసేది ఏంటి, అండ్ అంటే ఇది అవ్వాలి మరియు ఇది కూడా ఈక్వల్ అవ్వాలి కదా, లాస్ట్ నేమ్ కూడా. ఈ డాట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బీ డాట్ లాస్ట్ నేమ్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈలో పేరు వేరే ఉండొచ్చు, ఫస్ట్ నేమ్ అని ఉండొచ్చు, బోనస్లో F_N అని రాయొచ్చు, L_N అని రాయొచ్చు. సో అప్పుడు నువ్వు ఎట్లా మారుస్తావు, ఈ డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బీ డాట్ F_N, ఈ డాట్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బీ డాట్ L_N. సో ఇట్లానే ఈక్వల్ నేమ్స్ ఉండాలని లేదు, కాకపోతే డేటా టైప్ సేమ్ ఉండాలి మరి, ఈక్వల్ చెక్ చేస్తున్నప్పుడు కదా మరి. సో ఇట్లా రాస్తే మీకు ఏమవుతుంది అంటే, ఇందులో 6 రికార్డ్స్, ఇందులో 6 రికార్డ్స్, ఎందుకంటే ఇవే ఈక్వల్. హరీష్ అన్న కూడా ఇక్కడ ఎతుకుతుంది ఫస్ట్, హరీష్ ఉన్నాడా లేడు. సో ఈ రికార్డ్ని ఇంకా ఎలిమినేట్ చేసేస్తుంది. ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఈ రికార్డ్ని ఎలిమినేట్ చేసేసింది. ఇది ఎంప్లాయీ టేబుల్ అనుకుందాం, ఓకే ఇది బోనస్ టేబుల్ అనుకుందాం. సో ఈ బోనస్ టేబుల్లో ఈ సింగిల్ రికార్డ్ ఎవరు, హరీష్, ఈడు. సో వీడుని ఎలిమినేట్ అయిపోతాడు. ఇక్కడ బీలో సింగిల్ రికార్డ్ ఎవడు, ఈ కేహెచ్ఎంటీ అనుకున్నాడు కదా, సో వీడు ఇక్కడ ఎలిమినేట్ అయిపోతాడు. మిగతా వాళ్ళు మాత్రమే మిగులుతారనమాట ఈ జాయిన్ చేశాక. ఓకే, సో ఎలా మిగులుతుంది అంటే, కే రమేష్ ప్రోగ్రామర్, బోనస్ ఎస్, సిహెచ్ జహీర్ మేనేజర్, బోనస్ ఎస్, ఎల్ జాన్ ప్రోగ్రామర్, బోనస్ నో, ఆర్ శ్రీను అసోసియేట్, బోనస్ నో, ఎం మెహమ్మద్ జహీర్ అసోసియేట్, బోనస్ ఎస్. సో ఎస్ నో ఎస్ ఏదోటి, ఓకే ఎస్, మొహమ్మద్ జహీర్ ఎస్ కదా, సో ఎస్. సో వీడు రాడు ఫైనల్ టేబుల్లో. ఓకే, సో ఇక్కడ స్టార్ బదులు నువ్వు ఏం పెట్టుకోవాలంటే, నీకు కావాల్సిన కాలమ్స్, ఇప్పుడు స్టార్ అంటే ఏమొస్తాయి, 2 జాయిన్ చేస్తావంటే ఇది అన్నీ అవైలబుల్ ఉంటాయి నీకు జాయిన్ జరగంగానే, రైట్. సో ఇది ఇట్లా ఉంటుంది టేబుల్. ఇందులోంచి నువ్వు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డాట్ అంటే ఎంప్లాయీకి ఎలియాస్ ఇచ్చావు కదా, సో ఈ డాట్ ఫస్ట్ నేమ్, ఈ డాట్ లాస్ట్ నేమ్, ఈ డాట్ డెసిగ్నేషన్, బీ డాట్ బోనస్, ఈ 4 ఉంటే చాలు కదా నీకు. సో స్టార్ బదులు ఈ 4 రాసుకుంటావు. ఈ డాట్ సంథింగ్ ఫస్ట్ నేమ్, కామా ఈ డాట్ లాస్ట్ నేమ్, కామా ఈ డాట్ డెసిగ్నేషన్, కామా అంటే మొత్తం రాయాలి మీరు, డిఎన్ పెడతారు రాదు,
అండ్ పీ డాట్ బోనస్ ఇలా రాస్తే ఇప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవి మాత్రం పక్కాగా పెట్టండి ఎలియాసెస్. అవి మాత్రం పక్కాగా ఇక్కడ రిప్రజెంట్ చేయండి. మీకు ఏ టేబుల్ నుంచి ఏ కాలం కావాలి, ఈ డాట్ 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 ఏ టేబుల్ అన్నది పక్కా మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, జాయినింగ్ చేస్తున్నప్పుడు ఆన్ కండిషన్లో కూడా ఆ ఎలియాస్ నేమ్ డాట్ ఆ కాలం నేమ్ని పక్కా మెన్షన్ చేయాలి. ఓకే, ఇది మాత్రం పక్కా. సేమ్ అట్లానే ఫుల్ అవుటర్ జాయిన్ ఆర్ జస్ట్ అవుటర్ జాయిన్ ఇలాగని రాయొచ్చు. ఫుల్ అని పెట్టవని మీ ఇష్టం. సేమ్ ఇదే సింటాక్స్, ఇక్కడ ఫుల్ అవుటర్ జాయిన్ అని వస్తుంది లేదా అవుటర్ జాయిన్ అని వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్లా, ఇది ఎంప్లాయీ టేబుల్ అనుకో, ఇది మన బోనస్ టేబుల్ అనుకో. సో ఇక్కడ ఒక రికార్డు, ఇక్కడ 6 రికార్డులు, ఇక్కడ ఒక రికార్డు కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇదంతా వస్తుంది, ఇంటర్సెక్షన్లో ఉన్న 6 రికార్డులు వస్తాయి, వీడు వస్తాడు, అన్నీ వస్తాయి. ఇది ఎలా కనబడుతుంది అని అంటే, ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది అంటే కే రమేష్, రైట్? కే రమేష్ ప్రోగ్రామర్ వీడు బోనస్ ఎస్, రైట్? బోనస్ ఎస్ వీడు ఉన్నాడు కాబట్టి ఇలా వస్తుంది రికార్డ్. ఓకే, సో అట్లానే సిహెచ్ జహీర్ మేనేజర్, వాడు బోనస్ ఎస్. అలా 6 రికార్డులు బాగానే ఉంటాయి. మొహమ్మద్ జహీర్ అసోసియేట్ బోనస్ ఎస్, రైట్? నెక్స్ట్ జీ హరీష్ ఉన్నాడా లేడు, కానీ ఆ రికార్డు కూడా కన్సిడర్ చేసుకుంటారు. జీ హరీష్ క్లీనర్, ఇంకా బోనస్ లేదు కదా, ఇంకా బోనస్కి రికార్డ్ లేదు కదా దీని గురించి. సో డీటెయిల్ కూడా లేదు బోనస్ అంటే ఏంటన్నది, రైట్? సో ఇక్కడ నల్ పడుతుంది. ఓకే, నల్. సేమ్ అలాగే నెక్స్ట్ ఇందులో రికార్డులు అయిపోయినాయి. ఇప్పుడు ఇటువైపు రికార్డుల్లో చూస్తుంది, ఇవన్నీ ఆల్రెడీ కవర్ అయిపోయినాయి. ఇది మిగిలిపోయింది. సో దీనికి ఎలా పడుతుంది? బోనస్ దగ్గర, బోనస్ ఎక్కడ రాస్తున్నాం మనం? ఇది బోనస్ నో, వాడి పేరు కే చంటి, వీడిది నల్. అంటే డెసిగ్నేషన్ దగ్గర వాడిది నల్, ఎందుకంటే ఈ కాలం దగ్గర వాడికి వాల్యూ లేదు కాబట్టి ఇట్లా పడుతుంది అనమాట ఫైనల్ అవుట్పుట్. ఓకే, సో మీకు ఎప్పుడైనా యూస్ కేసు ఇలాంటిది ఏమన్నా ఉంటే, లైక్ నాకు అన్ని రికార్డ్స్ కావాలి ఇందులో నుంచి, అంటే రెండిట్లో కామన్ ఉన్న రికార్డ్సే కాదు, కామన్ లేకపోయినా పర్లేదు, నువ్వు డిలీట్ చేసేకు. ఈ 1 రికార్డ్ని పక్కన పడేయడం, ఈ 1 రికార్డ్ని పక్కన పడేయడం అలా చేయకు. కామన్గా ఉన్నాయి చూపించు, దాంతోపాటు ఇవి కూడా చూపించు అని అడిగితే ఈ ఫుల్ అవుటర్ వాడాలన్నమాట. సింటాక్స్ అయితే సేమ్ ఇంతే, ఇవే ఆన్ కండిషన్ పెడతావు, కాకపోతే ఇక్కడ అవుటర్ జాయిన్ అని రాయొచ్చు లేదా ఫుల్ అవుటర్ జాయిన్ అని రాయొచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆర్ లెఫ్ట్ జాయిన్, ఇట్లయినా రాయొచ్చు. ఓకే, సేమ్ సింటాక్స్, దీని ప్లేస్లో లెఫ్ట్ జాయిన్ అని వస్తుంది అంతే. ఓకే, ఈ ఆన్ కండిషన్స్ ఏముంది అంటే మనం మాట్లాడుకునే యూస్ కేస్కి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు 2 కండిషన్లతో ఎలా జాయిన్ చేయాలో చెప్పాను. అంటే 2 కాలమ్స్ బేసిస్ మీద మనం జాయినింగ్ చేస్తున్నాం. ఇక్కడ యాక్చువల్లీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే సింగిల్ కాలమ్ సరిపోద్ది, అప్పుడు ఇక్కడ ఈ అండ్ కండిషన్ అక్కర్లేదు, ఒకటే దాంతో సరిపెట్టేయచ్చు. ఓకే, లెఫ్ట్ జాయిన్ ఏమవుతుంది అంటే ఇదనమాట. ఓకే, సో ఇదంతా నాకు అనవసరము. ఈ టేబుల్లో ఏ రికార్డ్ అయినా ఉంటే దాన్ని వదిలేకు. 161, రైట్? ఎంప్లాయీస్ బోనస్. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇందులో ఉన్న 6 రికార్డులు, ఇక్కడ ఉన్న 1 రికార్డు, 2 కన్సిడర్ అవుతాయి, మొత్తం 7 వస్తాయి. ఏ 7 వస్తాయి? ఫస్ట్ ఈ 6 వచ్చేస్తాయి, అంటే మ్యాచ్ అయ్యే 6. కే రమేష్ ఎస్ బోనస్ ఎస్, కే జహీర్ ఎన్ని బోనస్ నో ఎస్ ఇవన్నీ వచ్చి, ఇక్కడ జీ హరీష్ క్లీనర్ బోనస్ దగ్గర నల్ అని వస్తుంది. ఇంక ఈ కే చంటి అన్న రికార్డ్ని మాత్రం కన్సిడర్ చేయదు, ఎందుకంటే ఈ రికార్డ్ నీకు అనవసరం కదా, ఈ రైట్ సైడ్ ఉన్న టేబుల్లో రికార్డ్, రైట్? సో ఇదే వస్తుంది సేమ్. కే జహీర్ ఇదంతా వచ్చి జిహెచ్ క్లీనర్ నల్ వచ్చి, రైట్? లాస్ట్లో ఈ రికార్డ్ మాత్రం ఉండదు, ఎందుకంటే వీడు యువతల పక్కోడు, ఇది కన్సిడర్ అవ్వదు. సో రైట్ జాయిన్ ఏంటి అంటే సేమ్ క్వరీ అనమాట, జస్ట్ లెఫ్ట్ జాయిన్ అని పెట్టుకోండి. రైట్ జాయిన్ ఏంటి అంటే దీన్ని రైట్ జాయిన్ అనొచ్చు, లేకపోతే రైట్ అవుటర్ జాయిన్ అనొచ్చు. సేమ్ దీనికి రివర్స్. ఇప్పుడు లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్నీ కన్సిడర్ చేశారు కదా, రైట్ టేబుల్లో ఉన్నాయి కన్సిడర్ చేస్తాం. 161. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రికార్డ్ పోతుంది, ఈ రికార్డ్ ఒకటే ఉంటుంది, పైన మామూలు అలాగే ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా? సో ఇది జాయిన్స్ గురించి. సో ఈ జాయిన్స్ అన్నది 2 టేబుల్స్ మధ్యన చేయాలంటే లేదు, ఇంకో టేబుల్ ఉందనుకో దాని మధ్యన కూడా చేయాల్సి వస్తుంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. సో సిటీ ఐడి, ఓకే, సిటీ నేమ్, ఇంకా అడిషనల్ పాపులేషన్ ఏదో, దీంతో మనకు పని లేదు. సో లెట్స్ సే సిటీ ఐడి 1 2 3 4 5. సిటీ ఐడి 1 ఏమన్నా హైదరాబాద్, బిఎల్ఆర్ బెంగళూరు, బిఎస్కేపీ విశాఖపట్నం, డిఎల్ ఢిల్లీ, ఇట్లా ఉన్నాయి కొన్ని 4 సిటీస్. దాని పాపులేషన్ 100 మంది, 200 మంది, ఒక 150 మంది, ఒక 50 మంది అనుకోండి, జస్ట్ అయిపోతుంది కదా. సో ఇది ఒక టేబుల్. సో నెక్స్ట్ స్టేట్ అనమాట. ఓకే, సో
స్టేట్ ఐడి 1 2 3 సపోజ్ తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ ఏపీ, నెక్స్ట్ సపోజ్ ఢిల్లీ కాబట్టి ఢిల్లీ, సో 4th. సో ఇది స్టేట్. ఓకే, సో అట్లానే ఇంకొక టేబుల్ సిటీ కంట్రీ ఇండియా 1 ఇండియా, 2 యూఎస్, 3 యూకే ఇట్లా అనుకున్నాం. కంట్రీ ఐడి. ఓకే, సో ఇది కంట్రీ నేమ్, ఇది సిటీ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక్కొక్క సిటీ అసలు ఏ స్టేట్లో ఉంది, ఏ కంట్రీలో ఉన్నదన్నది తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇది సిటీ టేబుల్, ఇది స్టేట్ టేబుల్, ఇది కంట్రీ టేబుల్. ఇట్లా అనుకుంటే ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే ఏం తెలుస్తుంది, ఒక్కొక్క సిటీకి రిలేటెడ్ స్టేట్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఏ జాయిన్ చేస్తే బెటర్ అంటే సపోజ్ 5th సిటీ కూడా ఉంది. ఓకే, సో 5th సిటీ సంథింగ్ ఒక సిటీ పేరు ఏదో సంథింగ్ ఏజీజే ఏదో అనుకున్నాం. సపోజ్ దీనికి 1000 మంది ఉన్నాం. ఇది అసలు ఇండియాలో సిటీయే కాదు, అందులో స్టేటే కాదు. ఓకే, సో ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ సిటీ ప్రయారిటీ కాదు అంటే ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో అవి మాత్రమే తీసుకురా అని అంటే అప్పుడు ఇన్నర్ జాయిన్ వాడతారు. లేదు నాకు అసలు సిటీస్ అన్నీ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు కావాలి, సిటీస్ని ఏమి నువ్వు రిమోట్ చేయకు, ఒకవేళ లేకపోయినా పర్లేదు, ఆ సిటీకి ఏ స్టేట్ ఉన్నది నీ డేటాబేస్లో నువ్వు స్టోర్ చేసుకోకపోయినా పర్లేదు, రిమోట్ చేసేకు సిటీస్ని అంటే లెఫ్ట్ జాయిన్ వాడతారు. ఎందుకంటే ఈ టేబుల్లో ఉన్నాయి కన్సిడర్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ ఇక్కడ నుంచి బిగిన్ చేస్తున్నాం మనం, రైట్. సో ఇది జాయిన్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇది సో లెఫ్ట్ జాయిన్ అంటే మనకి ఇదంతా వస్తుంది ఇంటర్జెక్షన్తో పాటు, రైట్. ఇది రాదు, రైట్ సైడ్ స్టేట్ది మనకు అనవసరం. సో ఈ రికార్డ్ మిస్ అవ్వకుండా ఉండడానికి లెఫ్ట్ జాయిన్, ఎందుకంటే ఈ రికార్డ్కి లేదు కాబట్టి, ఇదేదో మన స్టేట్స్ రిలేటెడ్ కాదు కాబట్టి అనుకుందాం అట్లా. సో ఈ సిటీ నీకు అంత ఇంపార్టెంట్ కాదు అంటే వదిలే, లేదంటే ఇన్నర్ జాయిన్ చేయి. నేనైతే ఇన్నర్ జాయిన్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, సో ఏం చేస్తారు, సెలెక్ట్ సపోజ్ సిటీ. ఇక్కడ ఏముండాలంటే ఇంకోటి జాయిన్ జరగడానికి ముందు స్టేట్ ఐడి కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. సో హైదరాబాద్ స్టేట్ ఐడి 1, బైఎల్ఆర్ స్టేట్ ఐడి 2, ఏవిఎస్కేపీ స్టేట్ ఐడి 3, ఢిల్లీ స్టేట్ ఐడి 4. సరిపోయింది యాక్చువల్లీ అయితే, కొన్ని జంబ్లింగ్ ఉంటే బాగుండేమో, బట్ ఓకే ఫైన్ ఇట్లా. సో ఇక్కడ స్టేట్ ఐడి బేసిస్ మీద మనకి మర్జ్ అన్నది జరుగుతుంది. ఫస్ట్ సిటీ ఐడి కామా సిటీ నేమ్ కామా స్టేట్, రైట్. అండ్ ఆల్సో స్టేట్ ఐడి ఎక్కడి నుంచి ఇందులోనే ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఇక్కడ నేను అందుకే చెప్పాను ఎలియాస్ పెట్టుకోండి ఫ్రమ్ సిటీని సిఐ ఇన్నర్ జాయిన్ స్టేట్ ఎస్టీ ఆన్ దేని మీద ci.sid, రైట్. ci.s_id అంటే ఈ కాలమ్ని మ్యాచ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య జాయిన్ జరగాలి, రైట్. అప్పుడే కదా తెలుస్తుంది ఏ సిటీ ఏ స్టేట్లో ఉన్నదని. సో st_s_id. సో ఇక్కడ కూడా పైన నేను ఎలియాసెస్ పెట్టమన్నాను కదా. సో సిటీ ఐడి అన్నది సిటీ టేబుల్ నుంచి, సిటీ నేమ్ అన్నది సిటీ టేబుల్ నుంచి, స్టేట్ అన్నది స్టేట్ టేబుల్ నుంచి, ఎస్ఐడి అన్నది రెండిట్లోనే ఉంది. సో దానికోసం మీరు పక్కాగా ఏది తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకున్నారు అనుకోండి, ఇన్నర్ జాయిన్ పెడితే ఈ రికార్డ్ ఎలాగా రాదు, రైట్. సో దేని తీసుకున్న వాల్యూస్ ఒకటే ఉన్నాయి కదా, అప్పుడే కదా మనకి జాయిన్ చేయగలుగుతాం. సో మీరు ఏదైనా తీయండి, కాకపోతే దానికి మెన్షన్ చేయాలి మీరు city.sid కానీ state.sid కానీ ఏదైనా తీసుకో. ఓకే, ఇట్లా రాస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇవన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఎట్లా అంటే సిటీ 1 2 3 4, రైట్. 1 2 3 4. ఓకే, సో సిటీ నేమ్ ఏమొచ్చింది, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ. నెక్స్ట్ ఏంటి, సిటీ ఐడి అయిపోయింది, సిటీ నేమ్ అయిపోయింది. స్టేట్ ఏంటి, ఫస్ట్ దానికి ఇక్కడ మ్యాచ్ చేసుకుంటుంది. ఆన్ చెప్పావు కదా, ఈ రికార్డ్ తీసుకున్నప్పుడు దీని స్టేట్ ఐడి ఏంటి 1. సో 1కి వెళ్ళి మ్యాచ్ చేసుకుని ఇక్కడ స్టేట్ ఏముంది అసలు అని చేసుకుని టీజీ. ఓకే, టీజీ. నెక్స్ట్ బిఎల్ఆర్, దీని స్టేట్ ఐడి ఏముంది 2, ఇక్కడ మ్యాచ్ చేసుకుని కేఏ కర్ణాటక. నెక్స్ట్ విశాఖపట్నం ఏపీ, నెక్స్ట్ ఢిల్లీ ఇట్లా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ స్టేట్ ఐడి 1 2 4. ఓకే, ఇక్కడ కంట్రీ ఐడి కూడా ఉందనుకుందాం, కంట్రీ ఐడిని సిఐడి అనుకుందాం. ఓకే, సో కంట్రీ ఐడికి ఇవన్నీ కంట్రీ ఐడీలు 1. ఓకే, ఈ టేబుల్లో ఓకేనా. సో ఇక్కడ నువ్వు కంట్రీ ఐడి కూడా సెలెక్ట్ చేసావు అనుకుందాం, C_ID. ఓకే, సిటీ ఐడి వేరు, కంట్రీ ఐడి వేరు. ఓకే, సో ఇది కూడా సెలెక్ట్ అవుతుంది. సో అప్పుడు 1 1 1 1 ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నీ టేబుల్ ఇలా మారిపోయింది ప్రస్తుతానికి. ఓకే, ఈ రెండు జాయిన్ చేశాక
ఇలా మారిపోయింది. ఇట్లా నువ్వు ఊహించుకోవాలి ఎప్పుడు జాయిన్ చేసినా. ఓకే, నా టేబుల్ ఇలా మారిపోయింది. ఇది కంట్రీ సిటీ ఐడి, ఇది సిటీ నేమ్, ఇది స్టేట్ నేమ్, ఇది స్టేట్ ఐడి, ఇది కంట్రీ ఐడి. ఇలా మారిపోయింది నా టేబుల్ అని నువ్వు ఊహించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టేబుల్తో జాయిన్ చేయబోతున్నాం, రైట్? సో ఇది 1 2 3 ఇండియా, యూఎస్, యూకే అన్నాం, బాగానే ఉంది. సో ఈ రెండింటి మధ్యన ఎలా జాయిన్ చేస్తావు? ఈ కంట్రీ ఐడి బేసిస్ మీద జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే నీకు ఇది ఏ కంట్రీ అన్నది తెలుస్తుంది. అప్పుడు ఎట్లా మారిపోతుంది టేబుల్? నువ్వు అసలు ఆ క్వెరీ ఎలా రాయాలి అంటే సేమ్ ఇదే క్వెరీ. ఎందుకంటే నువ్వు జాయిన్ చేసావు, టేబుల్ ఏమీ క్రియేట్ చేయలేదు సెపరేట్గా కదా. ఈ ఫస్ట్ రెండింటిని కలిపి నువ్వు టేబుల్ ఏమి క్రియేట్ చేయలేదు. ఈ క్వెరీయే నిన్ను ఇట్లా మార్చగలిగింది, రైట్? సో ఈ క్వెరీని నువ్వు వదిలేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ క్వెరీని జాయిన్ చేద్దాం అనుకున్నాం. సో అదే క్వెరీని ఇక్కడ రాస్తున్నాను. సేమ్ సెలెక్ట్, ఓకే, ఈ కాలమ్స్ అన్నింటిని ఇక్కడ రాస్తాను. సపోజ్ ఇవన్నీ కాలమ్స్ అనుకో, ఓకే, ఇందాక రాసింది ఫ్రమ్ సిటీ టేబుల్. సేమ్ అదే క్వెరీ ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఓకే, సిఐ ఇన్నర్ జాయిన్ స్టేట్ ఎస్టీ ఆన్ ఎస్ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఐడి అనుకుందాం. సపోజ్ ఇదంతా రాయట్లేదు నేను పెద్దగా, ఇట్లా అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏం రాయాలంటే ఇంకో ఇన్నర్ జాయిన్ రాయాలి కదా. ఇప్పుడు ఈ టేబుల్కి మధ్యన మళ్ళీ ఇంకో ఇన్నర్ జాయిన్ చేస్తే దేని మీద? కంట్రీ ఐడి కాలం మీద చేస్తేనే ఇన్నర్ జాయిన్. అప్పుడు తెలుస్తుంది నీకు కరెక్ట్గా ఏంటి అన్నది, రైట్? సో మళ్ళీ ఇంకొక ఇన్నర్ జాయిన్ రాయాలి వెంటనే. ఓకే, ఇన్నర్ జాయిన్, ఓకే, కంట్రీ టేబుల్. ఇప్పుడు నీకు ఫస్ట్ టేబుల్ ఇక్కడ కావాలని, సెకండ్ టేబుల్ ఇక్కడ కావాలి, థర్డ్ టేబుల్ ఇక్కడ కావాలి. కంట్రీ ఐడి, కంట్రీ టేబుల్ సిఓ అనుకుందాం. ఆన్ సిఓ డాట్ కంట్రీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు స్టేట్ టేబుల్. ఈ టేబుల్లో ఉందా? ఏ టేబుల్లో ఉంది కంట్రీ ఐడి? యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఇది కలగలిపిన టేబుల్ కదా, దీనికి చేస్తున్నాం. బట్ ఈ కంట్రీ ఐడి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఈ టేబుల్లోకి? ఈ క్వెరీ ప్రకారం కంట్రీ ఐడి అన్నది స్టేట్ టేబుల్ నుంచి తెచ్చుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది, స్టేట్ టేబుల్ నుంచి. సో ఇక్కడ కూడా నువ్వు రాయాల్సింది సిఓ డాట్ కంట్రీ ఐడి, అంటే మూడో టేబుల్ డాట్ కంట్రీ ఐడి ఈక్వల్స్ టు స్టేట్ టేబుల్ డాట్ కంట్రీ ఐడి అని రాస్తే ఈ రెండు మెర్జ్ అయిపోయి ఇది ఎలా మారుతుందంటే ఈ ఐడీస్ పీకేస్తే ఇక్కడ నువ్వు సెలెక్ట్లో పెట్టాలి కరెక్ట్గా. కామా ఈ 4 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని 5th కాలమ్ కింద ఇది పీకేసి కంట్రీ నేమ్, కామా కంట్రీ నేమ్. ఏ టేబుల్ నుంచి? కంట్రీ టేబుల్ నుంచి డాట్ కంట్రీ టేబుల్ డాట్ కంట్రీ నేమ్, రైట్? సో అప్పుడు ఎలా వస్తుందంటే అవుట్పుట్ ఇదే టేబుల్ ఇలా మారిపోతుంది. 1 2 3 4 HYD BLR VSKP DLI TG KA AP TLI, సపోజ్ ఢిల్లీ, ఇండియా ఇట్లా మారిపోతుంది టేబుల్. ఓకే, సో ఇదే అనమాట 3 కండిషన్స్ని జాయిన్ చేయడం. సేమ్ ఇదే క్వెరీ పైన ఫస్ట్ 2 లైన్స్లో రాశాను. థర్డ్ ఇంకొక ఇన్నర్ జాయిన్ యాడ్ చేసి, నువ్వు ఇన్నర్ జాయినే రాయదు. ఇప్పుడు ఈ టేబుల్స్ మధ్యన వేరే జాయిన్ చేయాలనుకుంటున్నావు అంటే నీకు ఈ రైట్ సైడ్ యూఎస్ యూకే ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నావు అనుకో, రైట్ జాయిన్ రాస్తావు. రైట్ జాయిన్ రాస్తే ఏమవుతుంది? ఇట్లా వచ్చి నెక్స్ట్ ఇవన్నీ నల్ అని పడి యూఎస్, నల్ అని పడి యూకే, అట్లా ఇంకో 2 రికార్డులు వస్తుంది అంతే. ఓకేనా? సో నీ యూస్ కేస్ బట్టి నువ్వు చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది జాయినింగ్స్ గురించి. సో ఓకే దెన్, థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.